అందరికీ నమస్కారం. ఓం సూర్యాయ నమః. హిందూ దేవతలలో కనిపించే ఏకైక దేవుడు సూర్యుడు మాత్రమే. సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుని పుట్టినరోజు పండగనే మనం రథసప్తమి పండుగగా జరుపుకుంటాం. రథసప్తమినే సూర్య జయంతి అని కూడా అంటాం. ఆరోగ్యం, బలం మరియు విజయాన్ని సాధించడానికి ఈరోజు ముఖ్యమైనదిగా భావిస్తాం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. 2025 ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రథసప్తమి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. రథసప్తమి రోజు ఆవు పిడకల పైన ఇత్తడి పాత్ర పెట్టి ఆవు పాలను పొంగిస్తారు. అది కూడా సూర్యభగవానుడు కనిపించేలా చూసుకొని. మాకు ఆ ఫెసిలిటీ ఇక్కడ లేదండి, మేము ఉండే అపార్ట్మెంట్లో. అందుకనే నేను పొయ్యి మీద పాలు పొంగించి బియ్యం ముందుగానే మేము నెయ్యి కలిపి పెట్టుకుంటాము. ఆ బియ్యాన్ని 3 పిడికిళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆరోగ్యం కోసం పేరు చెప్పుకుంటూ వేసుకుంటాము. అలా వేసిన తర్వాత కొద్దిగా బియ్యం ఉడికి దగ్గరికి అయిన తర్వాత అప్పుడు బెల్లాన్ని వేసుకుంటాం. దాన్ని మేము దేవుడికి సమర్పించుకుంటాము. మేమైతే చెరుకు గడతోని గరిటెలా కలుపుతూ ఉంటాము. ఇది మా పద్ధతి. మీరు ఎలా చేస్తారు, ఎలా జరుపుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.